ఇప్పుడు మీకెందుకు ఈ కొట్లాట? ఏం తీర్మానం అవ్వాలమ్మా? ఏమండి, మీ మాటే కొంపకి చెట్టు. ఊరుకోరా, మీ అమ్మకు కోపం నెత్తికెక్కింది. మీరెందుకు మధ్యలో? ఊరుకోండి. నువ్వెందుకు బాబు ఊరికే నిలబడ్డావు? ఇది మీ ఇద్దరికి సంబంధించిన విషయమే కదా. పైనేదో చెప్తానన్నావు, ఎందుకు చూస్తూ నిలబడ్డావు? చెప్పు, చెప్పరా? అత్తయ్య, ఏమైంది? ఇదే విషయం తండ్రి కొడుకుల మధ్య ఉన్న రహస్య ఒప్పంద విషయం. ఈ విషయం ఇంట్లో ఎవరికైనా తెలుసా? ఒప్పందవా? కర్ణ పెళ్లి చేసుకోనని సైన్ పెట్టిన ఒప్పందం ఇది. అయిపోయింది, అంతా అయిపోయింది. ఈ అత్తయ్య పెద్ద డ్రామా చేయటం ఫిక్సు. అంటే కర్ణ రమేష్లకు కాక ఈ విషయం మీలో ఎవరికీ తెలియదన్నమాట. తండ్రి కొడుకులిద్దరూ చేరి ఎవ్వరికీ తెలియనీయకుండా దాచిపెట్టిన గుట్టు ఇది, అవునా? బంగారు ప్లీజ్ ఊరుకో. సుమతి, ఎందుకు ఇందులో సైన్ చేశావు? ఇంట్లో ఇంతమంది ఉన్నా ఒక్కరికి కూడా ఒక్క మాట కూడా చెప్పకుండా నువ్వు సైన్ చేస్తావా? రమేష్, నీ కాలి ధూళిని కూడా తల మీద పెట్టుకొని తిరుగుతాడే. నీ దుర్బుద్ధిని చూపించావు కదూ? అమ్మా! అవును, మీ అమ్మగానే నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను. ఎందుకు ఇలా చేశావు? నీ స్వార్థం కోసం కర్ణ జీవితాన్ని బలి చేస్తావా? అత్తయ్య, బావగారి మీద ఎందుకు కోప్పడతారు? ఆయన చేసిన దాంట్లో తప్పే ఉంది. తప్పే, ఇది పెద్ద తప్పు. అయితే రేపు వాడి పెళ్ళైతే మన ఆస్తి అంతా వీధిలో దొరికిన వాడి కొడుకులు మనవళ్ళ పాలవుతుంది. నీ మనసుల్లో ఇంత చెడ్డ ఆలోచనలు దాగున్నాయని నేను ఊహించలేదు. ఈ ఆలోచన వచ్చిందే మీ వల్ల. అంతేకాదు, మా నాన్న ఆ రోజు చేసిన తప్పే దీనికి కారణం. ఇంటి యజమానిగా నేనిప్పుడు ముందు నిలబడి దీన్ని సరిచెయ్యకపోతే నా వంశానికే మోసం చేసినట్టవుతుంది. ఎవడి కోసమో నేను మోసగాడిని కావాలా? మా నాన్నకున్న పెద్ద మనసు నాకు లేదు, ఒప్పుకుంటాను. కానీ ఆయనంత మూర్ఖుణ్ణి నేను కాదు. రమేష్, నీ మాటలు హద్దులు దాటుతున్నాయి. ఇంత అవమానం జరిగిన తర్వాత హద్దుల్లో ఉండాల్సిన అవసరం నాకు లేదు. ఎవరి కోసం హద్దుల్లో ఉండాలి నేను? వీడి కోసమా? తనెవరో, తన బాబెవడో, అమ్మెవరో, ఎవరికి పుట్టాడో, తను ఎవరో కూడా తెలియని ఈ బికారి కోసం మనం జుట్లు పట్టుకోవాలా? చెత్తలో పడేసిన వీడు ఎంత అరిష్టమో, వీడి పొట్టలో పుట్టే పిండం కూడా అరిష్టమే. బంగారు, ఏం చేస్తున్నావు? నీ కాళ్ళు మొక్కుతాను, దయచేసి ఊరుకో. ఏయ్, ఆపరా నీ నాటకాలు. ఈ పరిస్థితి వచ్చేలా చేసిందే నువ్వు. ఇదే కదా నీకు కావాల్సింది? నేనే నాటకం ఆడట్లేదు. ఎటువంటి కారణంతో పెళ్లి జరగదు. ఈ ఒప్పందానికి నేను మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాను.
ఒప్పందం ఒప్పందం ఒప్పందం. మూసిన తలుపుల వెనుక మీరిద్దరూ చేసుకున్నది ఒప్పందమా? ఇప్పుడే ఇక్కడే ఇది రద్దవుతుంది. కర్ణ పెళ్లి చేసుకుంటాడు. ఇది నా నిర్ణయం. పాము చావకూడదు, కర్ర విరక్కూడదు అన్న మాటకి కరెక్ట్గా సరిపోతుంది నీ పరిస్థితి. నీ కర్మ ఇప్పుడు పాములా నిన్నే చుట్టేసుకుంటుంది. దాన్ని నా కళ్ళారా చూసే మంచి అవకాశం వచ్చింది. బంగారు, నాకు పెళ్లి ఇష్టం లేదు, అర్థం చేసుకో. ఇంతకాలం ఈ విషయం నా దగ్గర దాచిపెట్టి తప్పు చేసావు కర్ణ. ఇంతకన్నా పెద్ద తప్పు ఇంకేదీ లేదు. నువ్వు ఒప్పందాన్నే పాటిస్తానంటే నాకేమీ అభ్యంతరం లేదు. నువ్వు నిర్ణయం తీసుకున్న మరుక్షణమే నేనుండను. జ్ఞాపకం పెట్టుకో, జ్ఞాపకం పెట్టుకో. బంగారు, బంగారు, నువ్వు వేడిస్తే నాకు బాధగా ఉండదా? నువ్వు వేడిస్తే నాకు బాధగా ఉండదా? ఏ కారణానికి నా కళ్ళల్లో కన్నీళ్లు రానివ్వవు అనుకున్నాను.